మనమైతే ప్రజెంట్ గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో మనమైతే ఈరోజు చేయబోయే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి ఫాస్టెస్ట్ ట్రైన్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం చేయబోయే జర్నీ ఏంటో. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ట్రైన్ అయితే గుంటూరుకి 1:10కి అయితే రావాలి. ఒక 10 minutes డిలేతో ట్రైన్ అయితే కనుక గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. వ్యాప్ 7 లోకోమోటివ్ దుమ్ము దులిపేయాలి. ఎందుకంటే దానికి ఉండే కోచెస్ కూడా LHP కోచెస్. పర్టికులర్గా నాకు ఈ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా ట్రావెల్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకైతే కనుక ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దానికంటే ముందు ఒక చిన్న మనవి, మీరు ఇప్పుడు దాకా నా వీడియో చూసారంటే కనుక నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే నా వీడియోకి లైక్ కొట్టేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నేను ఒక కొత్త యూట్యూబర్ని, నన్ను కూడా మీరు ఆదరించండి. మీకోసం ఎప్పటికప్పుడు కొత్త ట్రైన్ జర్నీలతో మీ ముందుకైతే వస్తాను. జన్మభూమి అనగానే మనకు గుర్తొచ్చేది ఏదో చెప్పనా, బ్లూ కలర్ కోచెస్. నాకైతే జన్మభూమి అనగానే సడన్గా గుర్తొచ్చేది మాత్రం బ్లూ కలర్ కోచెస్. సో ప్రజెంట్ అయితే ట్రైన్ 5 minutes అయితే ఆగింది. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోవాలి. బండి అయితే మెల్లగా తీసాడు. యాక్చువల్గా గుంటూరులో ఒక స్పెషాలిటీ ఏంటి చెప్పనా, గుంటూరు రైల్వే స్టేషను పెద్ద కరువు ఉంటుంది. స్టేషన్ ఒకసారి మీరు మ్యాప్లో చూసినా కూడా గుంటూరు రైల్వే స్టేషన్కి ఒక కరువు ఉంటుంది. మిగతా స్టేషన్స్ అన్ని స్ట్రైట్గా ఉంటాయి, ఇది మాత్రం కరువు తిరిగి ఉంటుంది. జన్మభూమి అంటే తెలిసిందే కదా మీకు, 2S సిట్టింగ్ అయితే ఉంటుంది. నా భోగి అయితే చివర్లో ఎక్కడో ఇచ్చాడు. నా భోగి మీకు చెప్పలేదు కదా, నా భోగి వచ్చి D1 7 అయితే వచ్చింది, విండో సీటు. ట్రైన్ అయితే మెల్లగా స్టార్ట్ చేశాడు. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో ఏంటో మనమైతే టెస్ట్ చేద్దాం ఈరోజు. ఈ ట్రైన్ మీరు ఇంతకు ముందు కనుక ఎక్కుంటే మీకు ఈ ట్రైన్లో ఏది నచ్చింది ఏది నచ్చలేదో కూడా కామెంట్ చేసేయండి, నేను కూడా చదివి తెలుసుకుంటాను. ఈ ట్రైన్లో ఇంకో స్పెషాలిటీ చెప్పమంటారా, ఈ ట్రైన్కి అసలు హాలిడేస్ అనేది ఉండదు. ఎవ్రీడే నడుస్తూనే ఉంటుంది ఈ ట్రైన్. వైజాగ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్. సో దీనివల్ల ఇది మోస్ట్ హైప్డ్ ట్రైన్గా పేరు. మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి. సో మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి 3 ways అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి చాలా ట్రైన్లు ప్రిఫర్ చేసేది కాజీపేట్ వరంగల్ సైడు. నెక్స్ట్ చాలా తక్కువ ప్రిఫర్ చేసేది నల్గొండ సైడు. అండ్ చాలా రేర్గా ప్రిఫర్ చేసేది మాత్రం నంద్యాల సైడు. ఇది వైజాగ్ నుంచి వస్తుంది కదా, క్లీనింగ్ అయితే సరిగ్గా చేయలేదు, కొంచెం వరస్ట్గానే ఉంది. స్టార్టింగ్లో కపుల్స్ ఉన్నారు చూసారా, ఆ రైట్ సైడ్ అది విండో సీటు. ట్రైన్ చూసారా ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ క్రౌడ్. ట్రైన్ అయితే ప్రజెంట్ స్లోగా నడుస్తుంది. సత్తెనపల్లి స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పటి వరకు మనం గుంటూరు నుంచి 41 kilometers అయితే వచ్చాము. నేను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈ ట్రైన్లో దిగే వాళ్ళ కంటే ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. టైం వచ్చేసి 2:46 అయితే అయింది. మనమైతే కొంతసేపు ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ January 2000లో అయితే కనుక అయింది. సో ఈ ట్రైను వైజాగ్ నుంచి విజయవాడ వరకు మాత్రమే ఉండేది. దాన్ని తర్వాత తెనాలి వరకు ఎక్స్టెండ్ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఈ ట్రైన్ని సికింద్రాబాద్ వరకు పొడిగించారు. తర్వాత అది లింగంపల్లి కింద మారిపోయింది. సో చాలా మార్పులు అయితే జరిగింది ఈ ట్రైన్కి. సో ఫైనల్గా మన ట్రైను ఇప్పుడైతే వైజాగ్లో స్టార్ట్ అవుద్ది, లింగంపల్లితో ఎండ్ అయ్యిద్ది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ట్రైన్ అని. ఎందుకో తెలుసా, ఈ ట్రైను నల్గొండ సైడ్ వెళ్తుంది. సో నల్గొండ సైడు చాలా షార్టెస్ట్ వే అనమాట హైదరాబాద్కి. మనమైతే సత్తెనపల్లి దాటేసాము. సో లెగ్ రూమ్ చూసారా ఎంత ఇచ్చారో, ప్రశాంతంగా కూర్చోవచ్చు, 2 కాళ్ళు జాపుకొని కూర్చోవచ్చు. మధ్యలో మనకి ఏదో ట్రైన్ తగిలింది, ఏ ట్రైన్ నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్పీడ్ చూసాడా, దుమ్ము దులిపేస్తున్నాడు. 107, 106. మనం బ్రిడ్జ్ మీద ఉన్నా కూడా స్పీడ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ LHP కోచెస్. కంఫర్ట్గా ఉంటుంది, స్పీడు దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను LHPకి ICFకి మధ్యలో ఉండే డిఫరెన్స్. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఎక్కువసేపు అయితే కూర్చోలేము, అదొక మైనస్. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ చేద్దాం అనుకుంటే సో సెకండ్ సీటింగ్లో 12 గంటలు కూర్చోవాలి, అది కొంచెం డ్రాబ్యాక్. కానీ టికెట్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా తక్కువ. ఎందుకు మీకు టికెట్ కాస్ట్ చెప్పలేదు కదా, నాకు గుంటూరు నుంచి చల్లపల్లి వరకు 140 rupees పడింది తత్కాల్లో. మాటల్లోనే మనం మిర్యాలగూడ అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మీరు ఒక ట్రైన్ చూస్తున్నారు కదా,
ఇదే ట్రైన్ అనుకుంటున్నారు. ఈ ట్రైన్ గురించి కొంచెంసేపు మీకు హైప్ ఇస్తాను. నైట్ పూట ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైను, సూపర్ ఫాస్ట్. పగలపూట ఇది ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెసివ్ తక్కువ, అన్ని స్టేజెస్లో ఆగుద్ది. అర్థమైపోయింది కదా. డెల్టా ఎక్స్ప్రెస్ ఇది ప్రెజెంట్ కాచిగూడ నుంచి రేపల వరకు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎర్రచీర కట్టిందలా నా పిల్లమే అన్నట్టు ఎక్కడ స్టేషన్ కనిపిస్తే అక్కడ ఆగిపోద్ది ఈ ట్రైను. మిర్యాలగూడ అంటే మనం ఆల్మోస్ట్ గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్యలో 60% అయితే కవర్ చేసాము. ఎందుకో తెలీదు చాలాసేపు అయితే ఆపాడు మన ట్రైను. మేబీ ఏదన్నా క్రాసింగ్ పడవచ్చు, బట్ ఈ ట్రైనే వేరే ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోద్ది. అలాంటిది ఈ ట్రైన్ ఎందుకు ఆగింది? ఏదేమైనా కానీ ఎల్హెచ్పిలో ఉండే కంఫర్టే వేరు. దట్టు మీకు సైడ్ లోవర్ కానీ సైడ్ అప్పర్ కానీ వస్తే సుఖం అంతే. మీకు ఏ సైడ్ బెర్త్ వస్తే కంఫర్ట్గా ఉంటుందో కామెంట్ చేసి చెప్పేయండి. నాకైతే మాత్రం సైడ్ అప్పర్ కానీ సైడ్ లోవర్ కానీ నాకు చాలా ఇష్టం. దానికి సైన్స్ కూడా ఉంది, మీకు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ట్రైన్ అయితే మెల్లగా మిర్యాలగూడ అయితే క్రాస్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు విషయం అయితే చెప్తాను. సో ఈ ట్రైన్లో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే చాలామంది జనరల్ టికెట్ తీసుకొని 2S సిట్టింగ్లో కూర్చుని పోతున్నారు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. ఈరోజైతే తాగుబోతాడు ఫుల్గా తాగేసి మాకు అడ్డంగా అయితే కనుక అక్కడ పొడుకుని పోయాడు. నాకైతే అసలు చాలా చిరాకు అనిపించింది. రైల్వే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఈ వీడియోని అయితే కనుక చూడండి. ఫుల్గా తాగేశాడు, గబ్బు వాసన వస్తుంది ఆడి దగ్గర. స్టేషన్ కాకపోయినా ఎక్కడ ఆపాడు, బాగుంది చూస్తాకి. నేనైతే నలిగిపోయాను. ఆల్మోస్ట్ 24 అవర్స్ ట్రైన్ జర్నీ చేశాను నేను. యాక్చువల్గా గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసి ఈ ట్రైన్ ఎక్కేశాను. 24 అవర్స్ నుంచి నాకైతే నిద్ర లేదు. రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలి. ఇదైతే మీరు చూస్తున్నది థర్డ్ ఎకానమీ ఉంది కదా, సో అక్కడ క్లీనింగ్ అయితే నీట్గా ఉంది. ఇక జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. థర్డ్ ఎకానమీలో కూడా ఎక్కేశారు. నేనైతే సీట్ నుంచి బయటకు వచ్చి చూశాను. థర్డ్ ఎకానమీ సైడ్ వెళ్ళాను, ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా. మర్చిపోయాను అసలు మీకు ఈ ట్రైన్లో ఏ బోగీస్ ఉందో చెప్పలేదు కదా. ఈ ట్రైన్కి 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 2S, ఇంకోటి CC అండ్ ఇంకోటి వచ్చి 3E. సో మీరు ఎదురుకుండా చూస్తున్నారు చూసారా, అదొక బీస్ట్ అనమాట. ఇండియా వాళ్ళు చేసిన ఒక పెద్ద అద్భుతం అనమాట అది. ఆ ఇంజిన్ VAG 12B. ఇండియాలో దీన్ని కొట్టే ఇంజినే లేదు, అలాంటి ఇంజిన్ అనమాట అది. ఇది పర్టికులర్గా గూడ్స్ కోసమే తయారు చేశారు. ఈ ట్రైన్ గురించి మరిన్ని విషయాలు అయితే కనుక నేను తర్వాత అయితే డిస్కస్ చేస్తాను. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నాకు చల్లపల్లి కంటే గట్కేసర్ దగ్గర అన్ఫార్చునేట్లీ ట్రైన్ అయితే కనుక గట్కేసర్లో ఆపాడు టెక్నికల్ హాల్ట్ కింద. నేనైతే దిగేశాను. సో ప్రజెంట్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఆన్ టైంలో తీసుకొచ్చాడు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.